ఈరోజైతే నేను ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నా. అలా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు స్కైకి చూసినా అనమాట. స్కై నాకు చాలా నచ్చేసింది. చూడండి ఇక్కడ మీరే. అక్కడ బర్డ్ లెక్క కనిపిస్తుంది కదా, అక్కడ క్లౌడ్ షేప్ చూడండి, బర్డ్ లెక్క ఎంత మంచిగా అది ప్యారెట్టా ఈగలా ఐ డోంట్ నో, బట్ ఒక బర్డ్ షేప్ అనేది అయితే కనిపిస్తుంది నాకు. మస్తు అనిపించింది. అంటే లైక్ అసలు చూడంగానే ఏమో తెలియదు, అంటే ఇట్లా స్కైని అబ్జర్వ్ చేయడం అట్లా ఏం లేదు, జస్ట్ మామూలుగా అట్లా ట్రావెల్ చేస్తున్నా అట్లా చూసిన. ఎందుకు నాకు ఇక వీడియో వీడియో స్టార్ట్ చేసిన అనమాట. చూడండి మీరే. నాకైతే స్కై బాగా నచ్చేసింది ఈరోజు. అంటే డిఫరెంట్ ఏంటో తెలియదు, లైక్ అసలు నాకేం తెలియదు, నేను ఎందుకు స్కై సైడ్ చూసినా కూడా తెలియదు, చూస్తున్నా మామూలుగా అలా మస్తు అనిపించింది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి అట్లా అంటే లైక్ సన్ ఆర్ మూన్ అలా చూస్తున్నట్టు, ఇట్లా కూర్చొని చూస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇట్లా నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి ఆకాశంలోన. సో ఐ డోంట్ నో యాక్చువల్లీ నేను ఎందుకు చూసానో, నాకు ఎందుకు ఎట్లా అనిపిస్తుందో నిజంగా అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. నాకే ఇలా అనిపిస్తుందా? సో వీడియో మీరు చూస్తుంటే మీకు కూడా అలా అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి. నాకైతే అసలు అంటే మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది, అట్లా అవి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకో అనిమల్ లైక్ వాటర్ తాగడానికి వచ్చినట్టు, సముద్రంకి వాటర్ తాగడానికి వచ్చినట్టు అట్లా ఒక రాయి మీద నుంచుని ఇట్లా ఒంగోని వాటర్ తాగుతున్నట్టు ఒక అనిమల్ లెక్క ఆ షేప్ కనిపిస్తుంది. ఇట్లా నాకు డిఫరెంట్ షేప్స్లోనే ఇట్లా క్లౌడ్స్ నాకు అనిపిస్తుంది. అమ్మ ఏం చెప్పాలో తెలుసలేదు, నాకైతే మస్తు అనిపించింది. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే లైక్ మనం అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఎంజాయ్ చేయాలి. అంటే ప్రకృతి దేవుడు ఇచ్చిన సృష్టి కదా ఈ ప్రకృతి. అంటే అసలు మనకి ఈ ఈ ఆకాశం భూమి ఎలా వచ్చినాయో తెలియదు మనకి. ఒక నమ్మకం దేవుడు సృష్టించాడు అనేసి, ఆ దేవుడు నిజంగా సృష్టించాడో లేదో కూడా మనకు తెలియదు. కానీ సమ్ టైమ్స్ మనం గట్టిగా నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాము, బిలీవ్ చేయాలన్నమాట. దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ ప్రకృతి ఇంత అందంగా ఉంది కదా, అసలు మస్తు అనిపిస్తుంది. ఇగో చూడండి మీరే చూస్తున్నారా, స్కైని అబ్జర్వ్ చేయండి. మీకు ఏమన్నా ఇక్కడ నాకైతే ఒక లైక్ ఒక కిడ్, ఒక చిన్న బాబు లెక్క అనిపిస్తున్నాడు ఇక్కడ షేప్. అబ్జర్వ్ చేయండి మీరు. ఆ బాబు అంటే లైక్ ఎట్లా అంటే ఒక 8 months, అదే 5 or 6, 7 అంటే 5 to 8 months లోపు బాయ్ లెక్క, బేబీ లెక్క కనిపిస్తున్నాడు, బాయ్ బేబీ లెక్క. నాకంటే చూస్తుంటే మీకు అట్లా అనిపిస్తుంది, నాకైతే అట్లా అనిపిస్తుంది. చూడండి, తను ఒక బొమ్మని పట్టుకొని ఆడుకుంటున్నట్టుగా అట్లా లెక్క నాకు అలా అనిపిస్తుంది. క్లియర్గా ఇక్కడ బాయ్ ఫేసే కనిపిస్తుంది నాకు, లైక్ బేబీ బాయ్. అంటే దేవుడా అసలు అనిపిస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, మస్తు అనిపిస్తుంది. ఇంత అంటే లెక్క ఎంత అంటే మనము చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఎటు చూడము, కానీ అసలు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదా, అసలు ఎంజాయ్ చేయాలి, ప్రకృతిని చూడాలి అని ఇంకా చూడండి, ఇప్పుడే మళ్ళీ చేంజ్ అయిపోయింది స్కై, ఇలా చేంజ్ అయిపోయింది. అంటే లైట్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ మిక్స్ అయింది. అండ్ ఆరెంజ్ చూడండి, అక్కడ ఆరెంజ్ కలర్, లైట్ ఎల్లో అట్లుందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఏం చెప్పాలో ఏందో అర్థం అవ్వడం లేదు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, లైక్ నేను ఇట్లా ఖైరతాబాద్ గణేషుని చూడడానికి అయితే పోతూ ఉంటే నాకు ఇట్లా మామూలుగా నార్మల్గా స్కై సైడ్ చూసిన, నాకైతే అట్లా బర్డ్ లెక్క
ఒక యానిమల్, ఒక మనిషి ఇట్లా కూర్చొని మూన్ చూస్తున్నట్టు, లైక్ ఒక చిన్న బాబు ఆడుతున్నట్టు అట్లాంటి కొన్ని మూమెంట్స్ అయితే కనిపించినాయి స్కైలోని. సో అది మీకు అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, అది మీ ఒపీనియన్. నాకైతే అనిపించింది జస్ట్ లైక్ నాకు అనిపించింది అంతే. నేను స్కై చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను అది వీడియో తీసాను. ఇక మీరే చెప్పాలన్నమాట ఆ వీడియో, ఐ మీన్ మీకు కూడా అలా అనిపించిందా లేదా అని చెప్పేసి చెప్పండి. మీరైతే అస్సలకి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. మీకు కూడా అలా అనిపించిందేమో, కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది, మీకు ఏమనిపించిందో చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ అంటే అది నాకు ఇమాజినేషన్ కాదు, నేను లైవ్లో రికార్డ్ చేసిన, లైక్ అంటే వీడియో తీసి పెట్టాను అనమాట. అందుకోసమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అబ్బా అసలు చూడండి, కలర్ మస్తు అనిపించింది. ఇట్లా ఈ సీనరీ ప్లేసెస్ అయితే నేను యాక్చువల్లీ మూవీస్లోనే చూసిన, లైవ్లో అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మనం మూవీస్లో చూసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అంటే సాంగ్స్లో చూడండి స్కై అయితే ఇట్లా ఆరెంజ్ ఆర్ రెడిష్ బ్లూ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అట్లా చూసినప్పుడు వావ్ స్కై ఇలా కూడా అవుతుందా అనేసి అనిపిస్తుంది, బాగుంటుంది కదా అంటే సీనరీ ప్లేసెస్ మనకి అట్లా మూవీస్లో చూసినప్పుడు. సో కానీ అలాంటి ప్లేసెస్ మనం లైవ్లో చూస్తే భలే అనిపిస్తుంది. సో నేను అది ఫేస్ చేసిన అనమాట, మస్తు అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓకే, నేనైతే ఈరోజు ఇలా ఆకాశంలో వింతలు చూసేసిన అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కదా, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అలా చూసాను అంటే నాకు ఐ మీన్ హ్యాపీ అనిపిస్తుంది, చాలా మస్తు ఎంజాయ్ చేసిన, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో మీకేమనిపించిందా అని చెప్పేసి, మీకు కూడా నాకు లైకే అనిపించిందా కొంచెం చూసి చెప్పండి. మీకు అలాంటి లైక్ నాకు కనిపించినట్టే మీకు కూడా కనిపించిందా అని చెప్పేసి. ఓకే, కనిపించకపోయినా నో ప్రాబ్లం, ఎందుకు అంటే దిస్ ఈజ్ మై ఒపీనియన్. అంటే అందరూ ఒకలాగే ఫీల్ అవ్వాలని ఏమి ఉండదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.